beautiful people, welcome back to my channel. This is Kirti. So today is my birthday. నా బర్త్డేని ఇక్కడ ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో కేక్ అనేది వాళ్ళే ప్రిపేర్ చేశారు, హోటల్ వాళ్ళే. ఇట్స్ డెలిషియస్ అనమాట. మేమైతే ప్రజెంట్ బేట్ ద్వారకా వెళ్ళిపోతున్నాం. నిన్నైతే ద్వారకా దర్శనం అయిపోయింది కదా, ఇవాళ బేట్ ద్వారకా అయితే వెళ్ళిపోతున్నాము. ఇదేనండి బేట్ ద్వారకా. ఇక్కడ చాలా క్లౌడీగా అయితే ఉంది, చెప్పాను కదా రైనీ సీజన్ అని చెప్పి. ఇక్కడ చూడండి, అవి రిక్షాలు అయితే వెళ్ళిపోయినాయి. ఇదేనండి బేట్ ద్వారకా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాము. 2 years బ్యాక్ బోట్లో తీసుకెళ్లేవాళ్ళంట బేట్ ద్వారకాకి, ఆ టెంపుల్ దగ్గరికి. ఇప్పుడైతే బ్రిడ్జ్ చేశారు. ఈ బ్రిడ్జ్ మీద నుంచి క్యాబ్ డ్రైవర్ చెప్పారు, ఇక్కడ అయితే నేను స్టాప్ చేస్తాను, అక్కడ పార్కింగ్లో వెయిట్ చేస్తాను మేడం, మీరైతే ఈ రిక్షాలో వెళ్ళాలి టెంపుల్ వరకు అని చెప్పారు. సో మేమైతే రిక్షా కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే నేను వెయిట్ చేస్తున్నాను, మా పాప ఫోన్కి లాగేసుకుంటుంది, ఫోన్ తీసేసుకుంటుంది అనమాట. అది కొంచెం నేను హ్యాస్ తీసేసుకుంటుంది. ఇంకా ఇప్పుడైతే మా రిక్షా వచ్చేసింది, మేమైతే ఎక్కామన్నమాట ఇప్పుడే. దీన్ని వీళ్ళు రిక్షా అని పిలుస్తున్నారు. ఆ వెనకాల బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అవైతే ఆటో అంట. మేము ఎక్కింది రిక్షా అంట, చిన్నగా చక్కగా ఉందన్నమాట. ఇక్కడైతే మేము ట్రావెలింగ్కి ఒక 15 minutes పడుతుందని అయితే చెప్పారు. ఇక్కడైతే నాకు పెద్ద రావి చెట్టు కనిపించింది, మీకు కనిపిస్తుందా? వైపు చూపిస్తాను. అది చూడండి, ఎంత పెద్ద రావి చెట్టు, కొన్ని వందల ఏళ్ళ నుంచి ఉండే అంట అదైతే. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోతున్నాం. ఒక చిన్న స్ట్రీట్లోంచి అయితే తీసుకెళ్లారు. ఇది వాళ్ళ ఊరంట. బేట్ ద్వారకాలో ఇలా అయితే ఉన్నాయి హౌసెస్. ఇక్కడైతే చూసుకుంటే చిన్న చిన్న స్ట్రీట్స్లో ఉన్నాయన్నమాట. వాళ్ళు ముద్దుగా అనిపించినాయి, బుజ్జిగా ఉన్నాయి, చాలా ఓల్డ్వి కూడా. ఇక్కడికి వచ్చేసామని టెంపుల్ దగ్గరికి. ఇక్కడ నాకు బుజ్జి దూడైతే కనిపించింది, చెప్పాను కదా ఊళ్ళో ఇలా ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ అనే టెంపుల్ ఉంది. మొబైల్స్ అనేవి ఇక్కడే తీసేసుకుంటారంట ఆ స్టెప్స్ దగ్గర, అక్కడే సో దర్శనం అయితే అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. చాలా రెయిన్ పడుతుంది, చెప్పాను కదా ఇందాక క్లౌడీగా ఉందని చెప్పి. ఇక్కడ చూడండి ఎంత రెయిన్ పడుతుందో అసలు. మేమైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడే ఉన్నాం అనమాట. అసలు సాటర్డే అవ్వడం వలన చాలామంది అయితే దర్శనానికి వచ్చారు. ఇక్కడ చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో, ఇవన్నీ ఫిషింగ్కి యూజ్ చేస్తారంట. రెయిన్ కాబట్టి ఇలా వెళ్ళకూడదు అని చెప్తే వాళ్ళు ఇక్కడైతే ఉంచారంట ఇవన్నీ షిప్స్ అనేవి, లేకపోతే వెళ్ళిపోయేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి కాదంట. ఎన్ని బోట్స్ ఉన్నాయో కదా మొత్తము. ఫైనలీ రీచ్ టు నాగేశ్వర్ జ్యోతిర్లింగం అండి. ఇక్కడైతే వచ్చేసాము. ఇది ఎంట్రీ అంట. ఇలా పెద్ద గేట్ అయితే ఉంది, చెప్పాను కదా ఫుల్ రెయిన్ ఉంది, మేమైతే ఫుల్గా తడిచిపోయాము. నేను ఇది అయితే బాగా తడిచాము. చూడండి ఎంత పెద్ద ప్రాంగణం ఉందో, సాక్షాత్తు ఆ శివుడే కూర్చున్నట్టు అనిపించింది నాకైతే. నేనైతే వర్షంలో తడవడం చాలా ఇష్టం కాబట్టి ఇష్టంగానే తడిచానండి. చూడండి ఎంత పెద్ద ప్రాంగణమో. నేను ఇటు సైడ్ ఉన్నాను, ఫ్రంట్ నుంచి అయితే ఎంట్రీ ఉందని అక్కడికి వెళ్ళాలి. లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. లోపల మొబైల్స్ ఎలా ఉన్నాయి, గర్భగుడిలోకి అయితే ఎలా లేదు, కానీ ఇక్కడ వరకు అయితే ఎలా ఉన్నాయి. నేనైతే క్యాప్చర్ చేయగలిగాను. ఇక్కడ చూడండి దేవుణ్ణి స్వయాన జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తున్నారు. సో మేము కూడా చేయాలనుకున్నాము. దానికి కావాల్సిన పూజా సామానం అయితే ప్రొవైడ్ చేశారు వాళ్ళు, కొంచెం అమౌంట్ కట్టి. ఇవేనండి పూజా సామానం, వాళ్ళే ఇచ్చారండి పూజా సామాగ్రి మొత్తం. మేమైతే పాలాభిషేకం టికెట్ తీసుకున్నాము. పాలాభిషేకానికి ఇలా ఇస్తున్నారు. ఇక్కడ ఇది కూడా వెయిట్ చేస్తుంది, క్యూలో అయింది అభిషేకం కోసం. సో అభిషేకం అయితే అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత అదే ప్రాంగణంలో ఇక్కడ నందీశ్వరుని దీపాలు అయితే పెడుతున్నారండి. ఇక్కడ చూడండి దీపాలు పెడుతున్నారు. అలాగే ఇక్కడ త్రిశూలం ఉంది, అక్కడైతే రక్ష కడుతున్నారు చేతికి, అన్నిటి కడుతున్నారు. రక్ష అయితే కడుతున్నారు, బొట్టు పెడుతున్నారు. మేము కూడా వెళ్ళి బొట్టు పెట్టించుకొని రక్ష అయితే కట్టించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రుక్మిణీమాత టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి అది కనిపిస్తుంది కదండి గోపురం, రుక్మిణీమాత టెంపుల్ అది. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. ప్రాంగణం అయితే బాగుందండి, చూడండి ఇక్కడ ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. లోపలికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత రుక్మిణీమాత దర్శనం అయితే అయిపోయింది. చూడండి అసలు అంత ఆర్కిటెక్ట్ ఎంత బాగుందో, చిన్న చిన్న ఏనుగులు చిన్నగా భలే ఆర్కిటెక్ట్ చేశారు కదా. అసలు మైండ్ సోల్ అంతా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎంత బాగుందో, ఇది చూస్తూ ఉంటే అలా చూడాలనిపించింది. కానీ రెయిన్ వస్తుంది, ఇంకా వెళ్ళాలి తప్పదు. ఇక్కడ గోపురం చూడండి, అన్ని గోపురం మీద ఇక్కడ జెండా అయితే ఉంది. ఒక రెడ్ కలర్ జెండానైతే పెట్టారనమాట. నేను ఇలా బొట్టు పెట్టించుకున్నాను అక్కడే శివుడి టెంపుల్లో.
సరే ఇక్కడ నది కూడా ఉందన్నమాట. ఇక్కడ నది పక్కనే ఉందండి. అసలు చాలా బాగుంది కదా నది అండ్ టెంపుల్. ఇప్పుడైతే మేము బ్యాక్ టు హోటల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇలాగే ఇక్కడ ఈ ఆర్చ్లు అవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి, క్యాప్చర్ చేశాను. అన్నట్టు మా హోటల్ మీకు చూపించలేదు కదా, రండి. ఇదే హోటల్ కారిడార్. ఈ రూమ్లో అయితే మేము ఉన్నాము. డోర్ ఓపెన్ చేయగానే మా పాప కనిపిస్తుంది మోస్ట్లీ. ఇక్కడ ఒక చిన్న ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారు, దాంట్లో ఏమో దాస్తుంది, మార్నింగ్ కేక్ అనుకుంటా. ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు క్లాత్స్ పెట్టుకోవడానికి, క్లాజెట్ లాగా. ఇక్కడ టీ పెట్టుకోవడానికి ఇచ్చారు, కాఫీ కూడా ఉంది. నేనైతే కాఫీ ప్రిఫర్ చేశాను. ఇదేనండి మిర్రర్ ఇచ్చారు. ఇక్కడైతే కొన్ని వాటర్ బాటిల్స్ అండ్ టీవీ ఉంది. ఇక్కడ నా ల్యాప్టాప్ బ్యాగ్ అయితే ఉంది. ఇట్లా కర్టన్ అయితే ఇచ్చారు, అది ఏమో బాల్కనీ అనమాట. ఒక బెడ్ ఇచ్చారు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు, ఈ హోటల్ వాళ్ళు. సో ఇక్కడైతే ఒక బాత్రూమ్ ఇచ్చారు, బాతింగ్ క్యాబినెట్ అండ్ వన్ షింక్, హెయిర్ డ్రైయర్ కూడా ఇచ్చారు. మార్నింగ్ యూస్ చేశాను హెడ్ బాత్ చేసినప్పుడు. అండ్ అలాగే వన్ కమోడ్ అనమాట. సో ఇప్పుడు బాల్కనీలోకి వస్తే ఇక్కడ ఒక ఇది చాలా ఉయ్యాలలాగా ఇక్కడ కూర్చొని. సో ఇదండి బాల్కనీ. ఇక్కడ చాలా ట్రీస్ ఉన్నాయి, కొబ్బరి చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. ఫుల్ ఆక్సిజన్ కదా, మంచిగా ఉంది గ్రీనరీ మొత్తం. ఇక్కడ టోటైస్ కనిపించినాయి రిధికి, బట్ దోస్ ఆర్ నాట్ రియల్ అండి. ఇక్కడ అవి స్టోన్వి. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉంది, నిన్ననే స్విమ్ చేసింది రిధి పాప. దానికి చాలా ఇష్టము స్విమ్మింగ్ అంటే, క్లాస్ కూడా వెళ్తుంది. స్విమ్మింగ్ పూల్ చుట్టూ కొబ్బరి చెట్లు అయితే పెట్టారు వీళ్ళు, బాగున్నాయి. ఇక్కడ ఇది ఒకటి బాదం ట్రీ అయితే ఉంది. రెయిన్ పడిందని చెప్పాను కదా, ఇక్కడ కొంచెం స్లిప్పరీగా అయితే ఉంది, జారిపోతుంది. స్మూత్గా ఉంది కాబట్టి ఫ్లోర్ అంతా. ఇక్కడైతే ఎంట్రన్స్లో వీళ్ళు ఇలా అయితే క్రీపర్స్ని పెంచారు, బాగుంది, బాగా అల్లుకుందనమాట. కోర్స్ ఎవ్రీడే గార్డెనింగ్ కూడా చేస్తారు కదా. సో ఈ హోటల్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఉంది. నా కోసం రిధి చాలా దూరం నడిచిందండి, అందుకని తనని కూడా ఆడిపించాలి కదా. దర్శనం చేసుకున్నామా ఇంటికి వెళ్ళిపోయామా అంటే నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు రారు. అందుకని వాళ్ళకి భక్తితో పాటు ఇలాగ కొంచెం గేమ్స్ ఇచ్చామనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళే ఇంట్రెస్ట్గా వస్తారనమాట ఎక్కడికైనా సరే. ఇదేనండి చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడైతే 1 2 3 4 5 6 7 8 9 10 వరకు ఉన్నాయి. తనైతే కొంతసేపు ఆడింది ఇక్కడ. తర్వాత స్నేక్ అండ్ ల్యాడర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడైతే క్లైంబింగ్ ప్రొవైడ్ చేశారు, అదైతే పట్టుకొని ఎక్కాలన్నమాట. రిధి అయితే చేస్తుంది కొంతసేపు అయిన తర్వాత. ఇక్కడ కొంతమంది పిల్లలు డ్రాయింగ్ వేశారు. ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది చాలామంది పిల్లలు చేశారంట. ద బెస్ట్ అనేటివి కలర్ పెయింటింగ్ అని వేస్తారు కదా, అనేటివి ఇక్కడైతే స్టిక్ చేశారు. రిధి ఇక్కడ ఏమో ఆడుతుంది. ఇవి బ్లాక్స్ అనమాట, బిల్డింగ్ బ్లాక్స్ అన్ని. తర్వాత తను కూడా పెయింటింగ్ వేస్తాను అని చెప్పింది. సో డ్రాయింగ్ వేసి పెయింటింగ్ వేస్తాను అని అంటే అక్కడ ఒక ఆవిడ ప్రొవైడ్ చేశారు, పెన్సిల్, పేపర్, సమ్ క్రేయాన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు వాళ్ళ చేతులతో ఎంత మంచిగా క్రాఫ్ట్ చేశారో, బాగున్నాయి, బాగా అనిపించినాయి అనమాట. ఇక్కడ ఇది పెయింటింగ్ అయితే డ్రాయింగ్ చేస్తుంది ఫస్ట్, తర్వాత క్రేయాన్స్తో పెయింటింగ్ అయితే చేస్తుందంట. నెక్స్ట్ స్నేక్ అండ్ ల్యాడర్ అయితే ఆడతానంది. సో నేనైతే డైస్ వేస్తున్నాను. తనకి నేర్పించాను స్నేక్ అండ్ ల్యాడర్, ఎప్పుడు ఆడలేదు, ఎప్పుడు చెస్, క్యారమ్స్ ఆడింది అండ్ అవుట్డోర్ గేమ్స్ అయితే ఆడింది. 2 గేమ్స్ ఆడిన తర్వాత తనకి తెలిసింది, ఈజీగానే నేర్చుకుందనమాట రిధి.
No more, no jumping from there, slowly. ఫైనలీ తనైతే విన్ అయ్యింది. 4 గేమ్స్ తర్వాత అయితే విన్ అయ్యింది. అలా ప్లే ఏరియాలో ఆడుకున్న తర్వాత ఇప్పుడైతే మేము ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాము. అది కూడా స్విమ్మింగ్ పూల్ బ్యాక్ సైడ్ ఉందన్నమాట, అక్కడి నుంచే వెళ్ళాలి. ఇక్కడ కొబ్బరి చెట్టుని చూశాను, చూస్తే నాకన్నా కొంచెం హైట్ ఉంది. నేనైతే ఇక్కడ టచ్ చేశాను కొబ్బరి బొండాన్ని, ట్విస్ట్ చేస్తే వచ్చేసేటట్టు ఉంది, బాగుంది. అయితే స్విమ్మింగ్ పూల్ మధ్యలో ఏమో తాటి చెట్లు పెట్టారు, చుట్టూ ఏమో ఈ కొబ్బరి చెట్లు అయితే పెట్టారనమాట. చెప్పాను కదా తాటి చెట్లు, అయిగోండి తాటి చెట్లు, బాగుంది కదా. చుట్టూరు చూడండి ఎన్ని ఉన్నాయో కొబ్బరి చెట్లు. స్విమ్మింగ్ టైం అయిపోయినట్టుంది, 5 o'clock నుంచి 7 o'clock వరకు. ఇక్కడైతే మోటార్ ఉంది, ఎప్పుడు కూడా రన్ అవుతూ ఫిల్టర్ అవుతూ ఉండాలి కదా, వాటర్ అనేది అంతా ఉండకుండా ఉండాలి కదా. ఇక్కడ ఒక మోటార్, అక్కడ ఒక మోటార్ అయితే ఉంది. ఇక్కడ గన్నేరు పూలు అయితే ఉన్నాయి, పింక్ కలర్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక హైబిస్కస్ ఫ్లవర్ ఉంది, అదేనండి మందార పువ్వు, ముద్ద మందారం. మందారం పువ్వులు దేవుడికి పెడితే ఎంత బాగుంటుందో కదా, చాలా కళగా ఉంటుంది పూజ గది మొత్తం. ఇక్కడైతే తెల్ల గన్నేరు పువ్వు, ఇదేదో ఫ్లవర్ మరి. ఇక్కడ ఎల్లో కలర్ అయితే ఉంది, వర్షానికి తడిచిపోయింది, బాగుంది కదా. అండ్ ఇక్కడ కొన్ని విల్లాస్ అయితే ఉన్నాయి. ఇక్కడ విల్లా టైప్ అండ్ చూపించాను కదా మా రూమ్ ఇందాక, ఇవి కూడా బాగున్నాయి. గార్డెనింగ్ అంతా బాగుందన్నమాట. ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేశారు, బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ చుక్కుమల్లి ఫ్లవర్లా అనిపించింది కానీ కాదు. మా హస్బెండ్ ఇక్కడైతే నాకు చెవులో ఫ్లవర్ పెట్టారు, చాలా క్యూట్గా ఉన్నానని చెప్పారు. ఇక్కడ చూడండి క్రీపర్ని ఎలాగైతే డెకరేట్ చేశారో వీళ్ళు, అఫ్కోర్స్ వీళ్ళు. ఇంకా ఇక్కడ చిన్న చిన్న బర్డ్స్ అయితే ఆడుకుంటున్నాయి, చాలా బాగుంది కదా చిన్న బర్డ్స్. ఇక్కడ బోగన్ విలియా ట్రీస్ అయితే ఉన్నాయి, అదేనండి ముళ్ళుగా ఉంటాయి కదా, మీరేమంటారో దాన్ని నాకు తెలీదు. కాగితం పూలు, కాగితం పూలు అంటారు కదా, వాటిని బోగన్ విలియా అని కూడా అంటారు. ఇక్కడైతే ఇది ప్లే గ్రౌండ్లో ఆడుకుంటుంది, చూడండి ఎలా ఎక్కేస్తుందా. పిల్లల్ని ఆడిపించాలని స్ట్రాంగ్గా ఉంటారు, అసలు ఫిజికల్గానే వాళ్ళు మెంటల్గానే స్ట్రాంగ్గా చేయటమే కావాలి కదండి మనకి. Again. Get up. Hey. Okay, do it. You can. Walk around. Get down. You can do it. Perfect. Good job, Didi. Good job. Fantastic. Illinodo. First one. Okay. Slow. Good job. Slow. This is only one to race for me. Good job. No. Good job. You can do it. Yes. One more. Fear to climb this. ఎస్ యూ డోంట్ హ్యావ్ ఫియర్ నానా. Do it. ఇక్కడ వాళ్ళ డాడీ ఇంకొన్ని యాక్టివిటీస్లో చేపిస్తున్నారు, పైకి వెళ్ళాలంట. అండ్ తన లెగ్ ఉంది ఇదంతా, Step 1. చూడండి. Step 2. Step 3. కిందకి హైట్ పెట్టు. Now this leg.
Yeah, lift. You can do it. Yes. Good job. Good job. ఇక్కడ 7:30 అయిందండి టైము, అయినా సరే సన్సెట్ అనేది ఇంకా అవ్వలేదు. సరే ఇంకా 8:30 అయిపోయింది టైము. చాలాసేపు ఆడుకున్న తర్వాత డిన్నర్కి అయితే చాలా ప్రిపరేషన్స్ అయితే చేశారు. డిన్నర్ చేయాలి కాబట్టి వచ్చేసాము. పాలక్ పన్నీర్ విత్ రోటీ, ఎప్పుడూ కూడా రోటీ ఉంటుంది, నాన్స్, రోటీస్ అండ్ బటర్ నాన్. ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట. పొటాటో కర్రీ, ఇది అన్నీ బాగున్నాయండి. ఇక్కడ